చెప్తున్నా వినండి. ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. ఎందుకు మనకి మన గొడవలు? Hi everyone, here we are with the third episode from Andaru Manole Bro series. Hi guys. Hi guys. Background చూడు తమ్ముడు. గుడ్. సింబాలిక్ గా శాన్ ఫ్రాన్సిస్కోలో అని చెప్తున్నాడు. నా టవల్ కూడా ఉన్నాయి. గోల్డెన్ గేట్ దగ్గర టవల్స్ ఉన్నాయంటరా. గోల్డెన్ గేట్ దాకా వచ్చాను బట్టలు ఆరేసుకోవడానికి. వెనకాల సూర్యుడు, ఆ క్యాప్ ఏంట్రా గోల్డెన్ గేట్ మీద. అక్కడెలా పెట్టావరా? దండలు మీద ఆడేసుకుని పోయాడు. ఈ రోజు మా టాపిక్ ఏంటంటే బెస్ట్ అండ్ వర్స్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్. వర్స్ట్ చాలానే ఉంటాయి బెస్ట్ కన్నా. బెస్ట్ చెప్తే మీరు ఎలాగో చూడరు కాబట్టి బెస్ట్ తక్కువ సేపు చెప్పి వర్స్ట్ ఎక్కువ సేపు చెప్పాలి, అది మా టార్గెట్. ప్రచార్ చరణ్తో స్టార్ట్ చేస్తాను సార్, సినిఫైల్ గారితో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక్కొక్కటి చెప్తా. బెస్ట్ అంటే టూరిస్ట్ ఫ్యామిలీ. ఇది చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసి హ్యాపీ ఫీల్ అయ్యి బయటకు వచ్చిన సినిమా అంటే టూరిస్ట్ ఫ్యామిలీ రా. ఆఫ్టర్ లాంగ్ టైం అసలు ఎవ్రీ జోక్ గానీ తర్వాత స్టోరీ గానీ కరెక్ట్ గా ఉంటది. నో ఇష్యూస్, నో పెద్ద పెద్ద ఫైటింగ్లు అంతేం ఉండదు. సింపుల్ క్లీన్. వచ్చి అక్కడ స్పీచ్ ఇస్తాడు చూడు చర్చ్ లో, లాస్ట్ క్లైమాక్స్ వాడే డైరెక్టర్. ఓ క్లైమాక్స్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ వాడా? వాడే డైరెక్టర్. నేను ఒక వీకెండ్ మార్నింగ్ స్టార్ట్ చేశా, అరౌండ్ 7:30కి స్టార్ట్ చేశా. అలా వెళ్ళిపోయింది రా క్లైమాక్స్ కి. అయితే అలా నిద్రలోకి వెళ్ళిపోయావా? 7:30 స్టార్ట్ చేస్తాడా ఎవడన్నా ఫీల్ గుడ్ మూవీస్? సో కానీ నేను ఆ క్లైమాక్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదురా. క్లైమాక్స్ అయితే పీక్స్. అసలు ఒక చిన్న పార్ట్ ఉంటది, వాళ్ళన్న లవర్ పోతే వాడు వచ్చి డాన్స్ చేస్తాడు, అది మాత్రం క్యాక్ ఉంటుంది అసలు. నేను అసలు ఏం చూడ, ట్రైలర్ ఏం చూడలే, డైరెక్ట్ సినిమా పోయా. డైరెక్ట్ గా వెళ్ళిపోతే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. వరస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. వరస్ట్ అంటే బ్రహ్మోత్సవం రా. నువ్వు ఎంత బాబు ఫ్యాన్ అయినా దాన్ని డిఫెండ్ చేస్తే కొడతారా? నేను డిఫెండ్ ఏం చేయట్లే, ప్రిడిక్టబుల్ ఏదైనా కొత్తగా చెప్తావు అనుకున్నా. ప్రిడిక్ట్ చేయడానికి ఏముంది చెప్పురా నువ్వు. బ్రహ్మోత్సవం అందరూ చెప్తారు అనుకుంటారు. అరే ఫ్లాప్ వేరు, ట్రామటైజ్డ్ వేరు. అదేలే, బ్రౌజర్ హిస్టరీ కింద రావాలి. బియ్యని కొట్టంగానే కొట్టించుకుని ఎర్రి సీన్లు రా బాబు. నాకైతే మొన్న ఎప్పుడో రీల్స్ లోనే ఎక్కడో చూసారా, ఏందేందో జరుగుతుంది రా. వాడు ఏందో రూమ్ లోకి వస్తాడు, కాజులేమో ఇట్లా షర్ట్ లేపుంటది. మనం మేబీ బ్రహ్మోత్సవం మోస్ట్ వాచ్డ్ అదొకటే ఇట్టదేమో రాసి ఇట్లా యూట్యూబ్ లో మోస్ట్ వాచ్డ్. కనీసం అదిగానే ఎవడైనా ఓపెన్ చేస్తాడా అని వాడు చేశాడు, అందుకే చెప్తున్నాడు. నేను కాంటెక్స్ట్ చెప్తా. మా కజిన్ వాళ్ళు ముందు రోజు వెళ్ళారు అనమాట. వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళారు. ఫ్యామిలీతో వెళ్ళి అదే పనిగా చెప్పారు, పోమాకంటారా కావండి, టికెట్ డబ్బులు పోయినా పర్లేదు అన్నారు. ఐ వాజ్ లిటరల్లీ లో ఎక్స్పెక్టేషన్స్, నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో పోయా. దాన్ని కానీ డిఫీట్ చేసింది రా ఇది. మోస్ట్లీ రా పెద్ద సినిమాలు ఏంటంటే జనాభా వెళ్తారు, బికాస్ ఇమేజ్ ఉంది కాబట్టి. ఇమేజ్ ఉంది, ఇట్స్ లైక్ కామన్. మనకి బాలకృష్ణ, మనోడు, మహేష్ బాబు, ప్రభాస్, ఆబ్వియస్లీ వెళ్ళిపోతాం. చాణక్యం అమాయక మీరు కించం అంటే నేను బాలకృష్ణ ఎక్కువ. క్లైమాక్స్ రా ఈ సినిమా అసలు అర్థమే కాలేదురా నాకు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏందో రావు రమేష్ ఎమోషనల్ అయిపోతా ఉంటాడు, మహేష్ బాబు ఎమోషనల్ అయిపోతా ఉంటాడు. సినిమా అర్థమైనట్టు క్లైమాక్స్ దాకా పోయాడు. నిజంగా సెకండ్ హాఫ్ అంతా ఏందిరా, అసలు ఏం జరుగుతుందిరా? మెయిన్ సెకండ్ హాఫ్ పాయింట్ ఏంటి? ఇప్పుడు రిలేటివ్స్ ఎత్తుకుంటే బదులు ఏమైతుంది తర్వాత? ఏమవదు, అందరు కలిసిపోతారు అంతే. ఆ స్టెప్ ఏంట్రా, ఎందుకు పెట్టారా అది? ఆ స్టెప్ నుంచి రికవర్ అవడానికి ఇన్ని ట్రాల్స్ వేయించుకున్నాము, ఇన్ని అవన్నీ ఏమన్నా అంటే ఆ స్టెప్ పెట్టేవాళ్ళు అప్పట్లో. అరే బెస్ట్ వన్ నేను ఒక్కడు నేను రా నాకు. దీనికి ముందు దాకా సుకుమార్ ఒకటి,
వన్ని నొక్కండి తర్వాత పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ లా ఉంటుంది. అంటే సుకుమార్ ఒక ఇంటలెక్చువల్ డైరెక్టర్ గా మారిపోయాడు దీని తర్వాత. సరే ఫస్ట్ చూస్తున్నారు సినిమా, వాళ్ళ అమ్మ నాన్న చంపేస్తారు, అక్కడ దాకా బానే ఉంటది. ఆ తర్వాత వాడు ఫైటింగ్ ఉంటుంది, చంపేస్తాడు, వెళ్ళి లొంగిపోతాడు. ఇంకేముందిరా సినిమా, ఫస్ట్ లొంగిపోయాడు అయిపోయింది అనుకుంటే ఆ తర్వాత టీవీలో ఇట్లా చూపిస్తారా, నాకైతే అసలు మైండ్ పోయిందిరా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒరే ఇది మనం అనుకునే ఇలాంటి మామూలు రివెంజ్ స్టోరీ కాదురా, మామూలు సినిమా కాదు. ఫస్ట్ ఇంకా ఆ తర్వాత సైకలాజికల్ ఏదేదో జరుగుతుంది, ఇంటర్వెల్ మైండ్ పోతుంది రా, మళ్ళా బెల్లే ఉంటది ఇంటర్వెల్. అసలు అది ఒక టచ్ ఆఫ్ మహేష్ బాబు టచ్ ఉంటది దాంట్లో ఇంటర్వెల్ అని. సౌండ్ రాకూడదే అంటాడు, సౌండ్ రాకూడదే. ఇలా సెకండ్ హాఫ్ కూడా నార్మల్ గా లండన్ లో జరుగుతూ ఉంటది. ఎంత అయిపోయిన తర్వాత ఆడు పోసాని వచ్చేసి సమీర్ ఎవరు చూడు ఉంటాడు. ఇంకా క్లైమాక్స్ రా అసలు, ఇంకా అయిపోయిన సినిమా అనుకుంటే క్లైమాక్స్ ఏడుపు లిటరల్లీ రా. నాకు తెలిసి నేను థియేటర్ లో ఏడ్చిన ఏకైక సినిమా. తెలియకుండా కారిపోయింది, ఇంకా ఆపుకుందాం అనుకున్నా ఆగలేదు సినిమా. ఇంకెవరు చూస్తున్నాను. నాగర్ గారి చెప్పరా, మా అమ్మ నాన్న ఎలా ఉంటుంది, మా అమ్మ ఎలా ఉంటుంది, మా నాన్న ఎలా ఉంటారు, నా ఎలా ఉంటారు చూసావు కదరా. చాలా ఉంటుంది అసలు యాక్టింగ్. అరే మహేష్ బాబుకి యాక్టింగ్ రాదు అనే పేరు ఎవడరా అసలు తీసుకొచ్చిన, ఎక్స్ప్రెషన్ లెస్ అవన్నీ శ్రీమంతుడి నుంచి వచ్చినాయి. కానీ అసలు ఈ సినిమా చూసిన ఎప్పుడన్నా అసలు మహేష్ బాబుకి యాక్టింగ్ రాదంటే అసలు ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ రీసెంట్ టైమ్స్ చెప్పాలా, ఆల్ టైమ్ క్లాసిక్స్ చెప్పాలా? ఆల్ టైమ్ క్లాసిక్ అంటే మనకి ఇంకా బ్రహ్మోత్సవం తర్వాత యూ కెన్ గెస్ అజ్ఞాతవాసి. అజ్ఞాతవాసి నిన్న కాక మొన్న వచ్చిన హరిహర వీరమల్లు. అదే ఈ పోస్టర్ అంత క్లారిటీ కూడా ఉండదు రా సినిమా. సెకండ్ హాఫ్ గ్రాఫిక్స్, ఆ గుర్రం గ్రాఫిక్స్, అరే గుర్రం గ్రాఫిక్స్ నువ్వు ఒకసారి వాడు 2 సార్లు, అరే అంత వరస్ట్ గా ఉందండి, ఎన్నిసార్లు వాడతారు రా గుర్రం గ్రాఫిక్స్. నా జూమ్ మీటింగ్ లా ఉంటది ఆ గ్రాఫిక్, ఇంకొంచెం క్లారిటీ ఉంది. అసలు మధ్యలో ఒకసారి అదిగో అట్లా ఏదో బాణం వేస్తూ కార్టూన్ అయిపోతాడు. ఏదో సుడిగుండంలో ఇద్దరు ఇట్లా ఏదో ఆర్ఆర్ఆర్ లాగా ఇట్లా కలుసుకుంటారు లాస్ట్ లో విలన్. అసలు ఆ పేరేంటి, స్వాట్ వాజ్ స్పిరిట్ అంట. ఎవడికి దించాడు, ఆడియన్స్ కి దించాడు. స్వాట్ మనకి స్పిరిట్ పైకి పోయింది. నాకు బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఖైదీరా. 50 ఉంటది కదరా, బాస్ ఇస్ బ్యాక్ అనే సినిమాలో 150 టైమ్స్ అంటారు కదా. ఓకే ఓకే అది కాదు, ఫస్ట్ టైం బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ అంటారు, ఓకే రెడీ అవుదాం, మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ, లాస్ట్ లో వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంకెంత రెడీ అవ్వాలరా. నువ్వు రావే మనతరం కలుద్దా. అరే ఇదంతా క్రాప్ చేసారా, రెడిట్ పైనది కిందది వీలుంటే? మొన్న చేశాను కదా చేసావా? చూడలేదరా మన వీడియో? చూసారా అంత డీటెయిలింగ్ చూడలేదురా మన వీడియో మనమే చూడబోద్దు దారుణం. నేను దీనికి ట్రైలర్ ఏం చూడకుండా వెళ్ళా. సో సినిమా స్టార్ట్ అయింది, ఓకే జరుగుతుంది. స్టార్టింగ్ ఏం అర్థం కావట్లేదు, ఏదో డ్రగ్ డీల్ అంటున్నాడు, లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నాడు, నాకేం అర్థం కాదా. కార్తీ ఎంట్రీ ఉంటుందా బిర్యానీ సీన్. నాకు బేసిక్ గా ఓవర్ నైట్ లో జరిగిపోయే థ్రిల్లర్స్ ఇట్లాంటివి చాలా ఇష్టం. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే 2-3 ఇవి జరుగుతూ ఉంటాయి కదా. ఒకటి ఆ పిల్లలది ఆ పోలీస్ స్టేషన్ లో, ఇంకోటి హీరోది. నాకు హీరో పక్కన ఆ పిల్లలదే చూపించండి, అదే ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ చూపించండి, అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చుట్టుపక్కల వాడి క్యారెక్టర్ బాగుంది, నెపోలియన్ క్యారెక్టర్ బాగుంటది. మెషిన్ గన్స్ స్టార్ట్ అయింది, అలా మెషిన్ గన్ తీసాడయ్యా. తీస్తుంటే నేను ఇలా ఎనక్కి చెప్పేసి పడ్డా, పక్కన అంకుల్ మీద పడ్డా. అయ్యా 2 లోకేష్ కనగరాజ్. ఇది కూడా లోకేష్ కనగరాజ్. ద వరస్ట్ థింగ్ కుడ్ హ్యాపెన్ ఈస్ సేమ్ డైరెక్టరే నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు, బెస్ట్ ఎక్స్పీరియన్స్. బెస్ట్ రాడ్ 2 దింపాడు. అసలు ఏంటిది, ఎందుకు తీసాడు, ఆ స్టోరీ ఏం రాసుకున్నా. నేను మూవీకి వెళ్ళక ముందే ఆల్రెడీ కాషన్ కియా, ఆల్రెడీ నేను ఆల్రెడీ బోల్దియా, అయినా కూడా వినలేదు సార్. అలా జరుగుతుంది సినిమా. పాట వచ్చింది, దాని తర్వాత వీళ్ళు చచ్చిపోయాడు అన్నాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే శవం కాల్చే మిషన్ చూపించాడు. అక్కడ లిటరల్లీ శవం కాల్చే మిషన్ చూపించిన తర్వాత ఆ మిషన్ ఏంట్రా అలా ఉంటది.
ఏదో ఎనుపు సామాన్లు వేసుకున్నట్లాగా కాదు కాదు వాడే అది సత్యరాజ్ ఏమన్నా సైంటిస్టా కూలి ఇది వరకు వాడు ఏదో సైంటిస్ట్ లాగా మిషన్ కనిపెట్టి మళ్ళా దాన్ని వీళ్ళు ఆపరేట్ చేస్తారు. ఓకే అది పక్కన పెట్టరా, లాస్ట్ లో నాగార్జున కొడుకుని మోసం చేస్తుంది చూడు, అది కూడా వాడిని చంపేస్తుంది, అది కూడా ఆపరేట్ చేస్తుంది. ఇంకా వీళ్ళు ఎందుకు ఆ మిషన్ ఉంటే అసలు ఏం తీసాడు, ఎందుకు తీసి అసలు చంపడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. బ్రేకింగ్ బ్యాడ్ చూడలేదు, బ్రేకింగ్ బ్యాడ్ ఫ్యాన్ మళ్ళీ లోకేష్ కనగరాజు. బేసిక్ గా మనకి చిన్నప్పటి నుంచి మనం పెరిగిన సినిమాల్లో పెద్ద విలన్ అంటే ఏంటి, బాడీస్ ఎంతమందిని చంపినా సరే బాడీస్ డిస్పోజ్ చేయడం అనేది అసలు బాడీస్ డిస్పోజల్ అనే పాయింట్ మనకి మన సినిమా ఇండస్ట్రీలో ఆప్షన్ కాదు. అంత పెద్ద విలను ఆ బాడీ డిస్పోజ్ చేయడానికి భయపడ్డావు ఏంట్రా? నాకు అర్థం మళ్ళీ కాదు. ఏంటి అన్నగారు చేసేది ఏంటి, ఆర్గాన్ ట్రాఫికింగ్. నువ్వు అంత ఆలోచిస్తున్నావురా, సింగం 3లో వాడు ఏం చేస్తాడు, రాయి గట్టిలలో పడేస్తాడు, అయిపోయి చాట్ జీపీటీ నడితే అయిపోయి హౌ టు బరీ 75 kg వేల్ ఫిష్ అని కొట్టామనుకో. లాస్ట్ లో అమీర్ ఖాన్ జోకర్ చేశారు రా, పాపం రా ఆయన. ఏంది అంత కట్టేసి ఇప్పేసి మళ్ళా రజనీకాంత్ అయితే వార్నింగ్ ఇప్పించుకుంటాడు అమీర్ ఖాన్ రివర్స్ లో. ఎంత ట్రై చేసినా సారీ చాలా ట్రై చేసాం కానీ కాపాడలేకపోయింది. అయ్యా ఆ మిషన్ పెట్టి కుర్చీలో మమ్మల్ని చంపండి. అంటే పెద్ద సినిమాలు అయితే ఇప్పుడు నేను బ్రహ్మోత్సవం రావడం తెలిసిపోయా, అజ్ఞాతవాసి రావడం తెలిసిపోయా, ఇంకా పెద్ద సినిమాలు పోతా ఉంటాం. కానీ కొన్ని హరిహర వీరమల్లు అసలు పోవద్దు అనుకున్నా, అసలు సినిమాకి వెళ్ళకముందు భయం వేస్తా ఉండింది. మా అన్న ఎక్కడ తీసుకుపోతాడు, ఆయన కూడా తీసుకుపోయాడు. అరే అసలు రావణ్ క్యారెక్టర్ అయితే పావులతో మసాజ్ చేసుకుంటాడు. లంకా నగరం టవర్ ఏంటది, ఆస్గార్డ్ కాదమ్మా, అది యాజ్ ఇట్ ఈస్ కలర్ మార్చి పెట్టేశాడు. వాళ్ళ టెక్నిక్ ఏం తెలుసా, ఏం కనపడకుండా జనాలకి అంత చీకటి చేసేసి అందులో 3D పెట్టి అసలు ఇంకేం కనపడకుండా చేసి దీనికి మళ్ళా ఎవరో గురూజుని తీసుకొచ్చి అందరు చూడండి హనుమంతుడికి ఒక సీటు, ఫింగర్స్ క్రాస్. దేవుడు చేసిన మనుషులు, దేవుడు చేసిన ప్రతి స్ట్రీమ్ లో దేవుడు చేసిన మనుషులు. దేవుడు ఫస్ట్ ఒక సినిమా చూస్తే ట్రామటైజింగ్ దాని వల్ల రా. అది ఆ సినిమా స్టోరీ అలా చెప్పాడు, ఎలా తీసారు రా. సేమ్ దేవుడు చేసిన మనుషులు ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయిపోద్ది, సెకండ్ హాఫ్ సేమ్ రిపీట్ అవుద్ది, బట్ ఓన్లీ అయిపోతుంది. ఫస్ట్ నేను మళ్ళా ఫస్ట్ హాఫ్ సైడ్ అయింది రాయడం చూసా, తిరిగి చూస్తే సెకండ్ హాఫ్ అయ్యేది. చాలా మంది దట్ వాస్ వెరీ క్రింజ్. అసలు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటది, పాపం అనిపించింది నాకైతే. రిషిగాడు దేవుడు చేసిన మనుషులలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయిపోద్ది, ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది కదరా. అలా కాదురా, అదొక మైనస్ పాయింట్. ఓకే రెండో మైనస్ పాయింట్, సెకండ్ హాఫ్ కూడా అయిపోద్ది, అది ప్లస్ పాయింట్ కూడా అయిపోయింది. అరే విశ్వక్సేన్ గారిది ఒకటి వచ్చిందిరా ఈ మధ్య, లైలా. లైలారా చూడను కూడా, వరస్ట్ సినిమా రా, వరస్ట్. దీనిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాడు కంప్లీట్ ఒక అమ్మాయి నల్ల ఉంటది, దానికి మేకప్ వేసి పెళ్లి చేస్తారు విలన్ గడికి. ఆ మేకప్ వేసిన వీడు, అది కాన్ఫ్లిక్ట్ సినిమా. సో ఆబ్జెక్టిఫైయింగ్ అమ్మాయి బాగుండదు నల్లగా ఉంటదని. తర్వాత వీడేం చేస్తాడు, వాడికి భయపడి వీడు అమ్మాయి గడ్డ వేసి మళ్ళీ విలన్ గాడి దగ్గరికి పోతాడు. విలన్ గాడు వీడిని రోజు చేస్తాడు మళ్ళా. లాస్ట్ కి విశ్వక్సేన్ తో మేకప్ వేసిన విశ్వక్సేన్ బెడ్రూమ్ కి తీసుకెళ్లి ఆ గొర్రాన్ని చూసి దీనికంటే నా భార్య బెటర్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. రక్త పింజర్ బుసకట్టే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ టైం నుంచి టాపిక్ ఏదైనా నా సినిమా టాపిక్ కాకుండా ఇంకేమైనా టాపిక్స్ ఏమన్నా చేయాలనుకున్నా ఏమైనా కమెంట్ చేయండి. అంత యూజర్ బేస్ లేదు, కమెంట్ చేసి అంత యూజర్ బేస్ కానీ ఎవడన్నా చూస్తే బై మిస్టేక్ మా ఫ్రెండ్స్ చూసిన ట్యాగ్ చేసిన వాళ్ళు ఎవరన్నా లాస్ట్ దాకా చూస్తే బై మిస్టేక్, నా ఉడకలరా లాస్ట్ దాకా చూసారు లేదు ఏదరా ప్రూఫ్, మీరు కమెంట్ చేస్తే చూసిన. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 10 to 15 మెంబర్స్ కమెంట్ చేసినా చాలు. కమెంట్స్ చూడండి, కమెంట్స్ లేకపోతే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.
మీకు దమ్ముంటే కమెంట్ చేయండి. ఓపెన్ ఛాలెంజ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆల్రెడీ సైనింగ్ ఆఫ్. ఆల్రెడీ.